నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ 18, 2025 బుధవారం నాడు దిన ఫలితాలలో దిన పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 46 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 48 నిమిషాలకు, తిది సప్తమి మధ్యాహ్నం 1 గంట 31 నిమిషాల వరకు, తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 12 గంటల 11 నిమిషముల వరకు, తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 7 గంటల 15 నిమిషముల నుండి ఉదయం 8 గంటల 48 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయము ఉదయం 11 గంటల 51 నిమిషం నుంచి 12 గంటల 43 నిమిషముల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 55 నిమిషముల వరకు, యమగండ కాలం ఉదయము 7 గంటల 23 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 1 నిమిషం వరకు, బ్రహ్మముహూర్త సమయము తెల్లవారి 4 గంటల 10 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 58 నిమిషముల వరకు, అమృత గడియలు సాయంత్రం 4 గంటల 35 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 9 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: బుధుడు 11వ స్థానంలోను, సూర్యుడు 12వ స్థానంలోను, చంద్రుడు వృశ్చికంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు: కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది, పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు, ప్రయాణాలు, కొత్త కొత్త ప్రాజెక్టులు, వ్యాపారంలో అభివృద్ధి గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగినది పరిహారము: శివాలయంలో స్వామివారిని సందర్శించడము, మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: బుధుడు 10వ స్థానంలోను, సూర్యుడు 11వ స్థానంలోను, చంద్రుడు వృశ్చికంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఫలితాలు: ఉద్యోగంలో ప్రమోషన్స్, ఎదుగుదల, గ్రోత్, డెవలప్మెంట్ కనబడుతోంది. పాత సమస్యలు తీరిపోయే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో సన్నిహితుల యొక్క సహాయము సమయానికి అందుబాటులోకి వస్తుంది. వ్యాపార పరంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. విస్తరణకు కూడా ఇది అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము: సూర్యారాధన చేసుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, దానాలు చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. కానీ సూర్యారాధన చేసేటప్పుడు మద్యాన్ని, మాంసాన్ని ముట్టరాదు. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: బుధుడు 9వ స్థానంలోను, సూర్యుడు 10వ స్థానంలోను, చంద్రుడు వృశ్చిక రాశిలోను సంచారం చేస్తున్నారు. దీని యొక్క ఫలితాలు: విద్యా ఉద్యోగ రంగాల్లో శుభవార్తలు వినడము, శుభానికి సంబంధించినటువంటి సందర్భాలు, శుభ సందర్భాలు, లాభాలు రావడము, ఇలాగా మంచి విషయాలు గోచరిస్తున్నాయి. స్నేహితుల నుంచి సమయానికి సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. కానీ ఆరోగ్యం పట్ల ఈరోజు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. అదే చెప్పదగిన పరిహారము: గురువారం రోజు ఈరోజు గురు సంబంధిత పూజ కానీ, దానం కానీ ఇచ్చుకున్నట్టయితే జాతకంలో ఉన్న గురుగ్రహ ప్రభావం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది.